అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో శుక్రవారం ఉదయం ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 62వ వర్ధంతి మరియు సివి రామన్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు భారత రాష్ట్రపతి పదవినలంకరించిన ఏకైక వ్యక్తి. 1931లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొనినందుకు జైలు శిక్ష అనుభవించారు. సర్ సివి రామన్ జీవితంలో మరో మైలురాయి అయిన రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతము వెలుగులోకి వచ్చిన ఈ రోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. ఒక వస్తువుపై కాంతి కిరణం పడితే అది మార్పు చెందుతుంది. ఈ ప్రయోగం కోసం ₹200 కూడా ఖర్చు అవ్వని పరికరాలతో నిరూపణ జరిగిందని ప్రపంచ శాస్త్రజ్ఞులు అంతా రామన్ను అభినందించారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి, వెంకటేష్, నారాయణ రెడ్డి, శామ్యూల్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు.